వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రశ్నలు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, జైలుకి వెళ్ళే ఛాన్స్ ఉందా. ఇతని మీద అరెస్ట్ వారెంట్స్ అవి ఏమీ లేవు, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సో అతనికి బేసికల్గా భయపడుతున్నాడు, ఉందా లేదా అన్నది ప్రశ్న అనమాట మనకి. అయితే ఆ ప్రశ్న చాట్ ఫస్ట్ తీసుకోవడం జరిగింది. అతను అడిగిన టైంకి, మేడం ఇది ఈ సిచ్యువేషన్లో ఉన్నాను నేను, ఇది జరుగుతుందా జరగదా అన్నది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అతని జన్మజాతం కూడా చూసి దానికి సంబంధించిన ప్రిడిక్షన్ అది ఇవ్వడం జరిగిందనమాట. అయితే వ్యక్తికి జైలు శిక్ష పడుతుందా లేదా అన్నదానికి మనకి 3, 6, 8, 12 భావాలు అన్నవి బాగా యాక్టివేషన్లో ఉండాలి. 12th కస్ప్ సబ్లాడ్ నుంచి వ్యక్తి జైలుకి వెళ్తాడని అంటే 12th అంటే అసైలం అనమాట. జైల్స్, మెంటల్ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ వస్తాయి. అంటే చాలా దూరమైన ప్రదేశాలు, 4th నుంచి, సుఖస్థానం నుంచి దూరమైన ప్రదేశాలు. వీటి వల్ల అతను ఏమైనా బాధపడతాడా, ఇబ్బంది పడతాడా అన్నది విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి కృష్ణమూర్తి గారి పద్ధతిలో చంద్రుడిని మనం చూడాలి. చంద్రుడు ఏం చెప్తున్నాడు, చంద్రుడి తాలూకా స్టార్ లార్డు, రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, వీళ్ళు మనకి సిచ్యువేషన్ని, వ్యక్తి తాలూకా మైండ్ సెట్ని, ప్రజెంట్ సిచ్యువేషన్ని మనకి అనలైజ్ చేసి చెప్తాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తే చంద్రుడు కుజ రాశిలో ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు, చంద్ర సబ్లో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అది కూడా సూర్యుడితో కంజాయింట్ అయి ఉన్నాడు. చూడండి, అంటే అమావాస్య చంద్రుడు అనమాట. వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అమావాస్య చంద్రుడు అవ్వడం వల్ల వీళ్ళకి ఏంటంటే థాట్స్ అన్నవి రావడం లేదు, సరిగ్గా ఏ ఆలోచన పాలుపోవడం లేదనమాట. వాళ్ళ అర్థం అవ్వట్లేదు. అయితే ఆ కారణం ఏంటంటే ఆ ఉన్న స్థితి చూస్తే 6th హౌస్, చంద్రుడే చెప్తున్నాడు 6th హౌస్ అంటే పోలీసు, గొడవలు, దెబ్బలాట్లు, ఇన్వాల్వ్మెంటు అన్నీ ఉన్నాయి అని. 12th హౌస్ కారాగారం. అయితే 6thలో ఉన్న ప్లానెట్స్ 6th ఆపోజిషన్లో ఉండేది 12th అనమాట. సో ఇక్కడ చూసేసరికి మనకి చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతువు ఏమైందంటే తులా లగ్నానికి సింహ రాశిలో ఉన్నాడు. సింహ రాశి అనేది చరరాశులకి 11వ స్థానం, బాధక స్థానం. ఇది చరరాశి అయినప్పుడు ఈ 11వ స్థానం ఏమిటవుతుంది, బాధక స్థానం అవుతుంది. 11వ రాశిలో ఏ ప్లానెట్ ఉన్నా, ఆ స్థానంలో ఏ ప్లానెట్ ఉన్నా కూడా అది ఇబ్బంది పెడుతుంది, తప్పదు. సో బాధకాన్ని చూపిస్తున్నాడు, టెన్షన్ని చూపిస్తున్నాడు. అక్కడ వ్యక్తికి 6th హౌస్లో ఉన్నాడు. గొడవలు, దెబ్బలాట్లు, లిటిగేషన్స్ అన్నవి కనిపిస్తూనే ఉన్నాయి. అలానే ఇప్పుడు మీరు ఈ ప్లేస్మెంట్, ఈ అమావాస్య ఏదైతే ఉందో వ్యక్తి తాలూకా అలజడిని మనకి చూపిస్తుంది. అయితే కానీ ఎంత 6th హౌస్ చంద్రుడు ఉన్నా కూడా మళ్ళీ మనం 12వ స్థానం ఆ భావ లార్డ్ని తీసుకొనే మనం జడ్జి చెయ్యాలి. కారాగార వాసం వ్యక్తికి ఉందా లేదా అన్నది. ఇక్కడ చూస్తే మనకి 12వ స్థానానికి సబ్లార్డ్ శని అయ్యాడు. శని మళ్ళీ మాలిఫిక్ ప్లానెట్, ఎందుకంటే శని, రాహు వీళ్ళు మనకి కారాగారాన్ని ఇచ్చే ప్లానెట్స్ అనమాట 12వ స్థానానికి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ శని కూడా సొంత నక్షత్రంలో ఉన్నాడు, రాహు సబ్లో ఉన్నాడు. అంటే ప్రాబ్లం అక్కడ మనకి కనిపిస్తోంది, ఏదో జటిలమైన ప్రాబ్లం అన్నది ఉంది, కనిపిస్తుంది. కానీ వీళ్ళు 6, 8, 12, 3 భావాలని యాక్టివేట్ చేయడం లేదు. ప్లానెట్స్ ప్రాబ్లమేటిక్ ప్లానెట్సే. 12th కస్ప్ సబ్లార్డ్ ప్రాబ్లమాటిక్ ప్లానెట్ అయ్యాడు. ప్రాబ్లమాటిక్ తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. ఇంకో ప్రాబ్లమాటిక్ ప్లానెట్ రాహుతోటి సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. సబ్లార్డ్ స్థితి ప్రాబ్లం కనిపిస్తుంది, కానీ అక్కడ ఏ భావాలను యాక్టివేట్ చేస్తున్నాడు దాన్ని మనం చూస్తే రాహు ఏమో 4th భావాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు, 5వ స్థానాన్ని శని యాక్టివేట్ చేస్తున్నాడు. వీళ్ళు 3, 6, 8కి కనెక్ట్ అవ్వలేదు. కానీ అక్కడ శనిని చూస్తే కుజుడితోటి బంధింపబడి ఉన్నాడు. ఇదొక బంధన యోగం. అంటే మామూలుగా మనకి ఏంటంటే 2 మాలిఫిక్ ప్లానెట్స్ ఏదైనా ఒక రాశిలో ఉన్నాయి అంటే, ఒక భావంలో ఉన్నాయి అంటే ఆ భావాన్ని దెబ్బతీస్తాయి. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఏమిటవుతుందో చూద్దాం.
ఈ పంచమ భావంలో ఉన్న ఈ ప్లానెట్స్ ఏంటంటే ఈ పూర్వ కర్మ ఏదైతే ఉందో దాన్ని బంధించేస్తున్నాయి. ఆ కర్మని అక్కడ మ్యాలిఫిక్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఏదైతే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తి అనుభవిస్తున్నాడు. పంచమ స్థానం అంటే మనకి లక్ దాన్ని ఇండికేషన్ చేస్తుంది. కానీ ఆ లక్ ఇక్కడ నెగిటివ్గా ఇతనికి ఇండికేషన్ ఇస్తుంది. ఆ బంధన యోగం అన్నది పంచమ స్థానంలోనే ఇతనికి పడిపోయింది. సో 4, 5 అలాగే పంచమ స్థానం, అలాగే 4 దగ్గరికి వచ్చేసరికి హోమ్ ఎన్విరాన్మెంటు, అలానే సుఖస్థానం వ్యక్తి తాలూకా మనస్సు. ఇవి కూడా రాహు పరిపరి విధాలుగా ఇంట్లో టెన్షన్స్, అనుమానాలు, వీటిలోంచి బయటకు వస్తామా లేదా, ఇవి ఎన్నాళ్ళు సాగుతాయి ఏమిటి అనేది సుఖస్థానం దెబ్బతినడం జరుగుతుంది. సో వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాలన్నీ అతను కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత జన్మజాతకం తీసుకున్నాం అనమాట. ఫైనల్గా మనకి జన్మజాతకం మెయిన్, అది మనకు ఉండాలి. ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రశ్న శాస్త్రం అన్నది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వ్యక్తి తాలూకా ప్రజెంట్ సిచ్యువేషన్, జన్మజాతకం జీవితం మొత్తం చెప్తుంది, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది ఇది చెప్తుంది అనమాట మనకి. సో ఇక్కడ పెద్దగా మనకి ఈ 6, 3, 6, 8 భావాలు యాక్టివేట్ అవ్వకపోవడం వలన ఓకే పర్వాలేదు, అంత ప్రాబ్లమేటిక్గా లేదు. కాకపోతే 2, 7 భావాలైన కుజుడు మళ్ళీ అక్కడ కంజాయింట్లో ఉన్నాడు. ఈ శని కుజుడు 2 పాపగ్రహాలు పంచమ స్థానంలో బంధనాన్ని చూపిస్తున్నాయి. లక్ ఇతనికి అస్సలు ఫేవర్ చేయట్లేదు. ఒక దానికోసం వెళ్తే ఇంకొకటి పాడైపోవడం, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. పంచమస్థానం, పంచమం, నవమం అన్నది పాడవకూడదు ఎప్పుడు జాతకాల్లో. అవ్వకూడదంటే అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. పంచమాధిపతి బాధపడుతూ ఉంటాడు, బాధక ప్లానెట్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. నవస్థానంలో ప్లానెట్స్ బాధగాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే స్థిర లగ్నాలకి మళ్ళీ 9వ స్థానం బాధక స్థానం. 9 పూర్వపుణ్యమే, కానీ 9వ స్థానం బాధక స్థానం అవుతుంది వీళ్ళకి. సో ఈ బాధకంలో ఉన్న ప్లానెట్స్ బాధకాన్ని తెచ్చిపెడతాయి. సో ఇలా అన్నమాట. ఇవి కొంచెం 9వ స్థానాలు, పంచమ స్థానం ఇంపార్టెంట్. వీళ్ళ లార్డ్స్ పోనీ కొంచెం పాడైనా కూడా స్థానాలు పాడవకూడదు. సో ఇలా బంధన యోగంలో ఇరుక్కుపోవడం వల్ల డిస్ప్యూట్స్ అవి అన్నీ ఉన్నాయి. లీగల్ స్ట్రెస్ అది కనిపిస్తుంది. ఫ్యామిలీ కూడా, ఎందుకంటే వీళ్ళు దీనివల్ల కొన్ని స్థిరాస్తులని ఈ వ్యవహారంలో కోల్పోవడం జరిగింది. మిగిలినవి కూడా ఇవి ఉన్నాయి, కోర్టు కేసుల్లోనే ఉన్నాయన్నమాట. రెప్యుటేషన్ అది బాగా దెబ్బతింటుంది. ఉద్యోగ స్థానంలో కూడా ఇబ్బంది కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ కేతువు చూడండి, చంద్రుడి తాలూకా సబ్లడ్ కేతువు దశమాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకి 10th కస్పు ఇక్కడ 14 degrees దగ్గర స్టార్ట్ అయితే 16 degrees దగ్గర 11th కస్పు స్టార్ట్ అవుతుంది. సో కేతువు 12 degrees దగ్గర ఇంకా దశమంలోనే ఉన్నాడు. ఉద్యోగరీత్యా కూడా ఇతనికి అంటే ఉద్యోగ స్థానంలో అవమానాలు, అయోమయ స్థితి అవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇటు చతుర్థం, దశమం రెండిట్లోని మనకి ప్రాబ్లం అన్నది అంటే చతుర్థం మనకి ఇక్కడ స్టార్ట్ అయింది, కానీ రాహు మళ్ళీ చతుర్థంలోనే ఉన్నాడు. సో మనం చతుర్థం, దశమం ఇలా పెడతాను, ఇలా అన్నమాట. ఇవి ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా రాహుకేతువులు. వాళ్ళు మళ్ళీ చంద్రుడికి అంటే 12th కస్పుకి కనెక్ట్ అయ్యారు. ఒకడేమో రాహు ఏమో 12th కస్పుకిను, చంద్రుడేమో కేతువుకి కనెక్ట్ అయ్యి ఇక్కడ ప్రాబ్లం, ఈ 2 విషయాల్లోని బాగా ప్రాబ్లమ్ని చూపిస్తున్నారు. అవే జాతకుడు కూడా అదే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే వాళ్ళకి పరిహారాలు కావాలి. పరిహారాలు అనేవి చాలా పెద్ద కాన్సెప్ట్, అదంతా ఈజీ కాదు, కానీ చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అర్థం చేసుకోండి. చాలా వరకు మీకు తెలిసినవే, మన పెద్దల ద్వారా మనం విన్నవే ఇవన్నీను. జనరల్గా మనకి పరిహారాలు ఏంటంటే వ్యక్తిని శ్లోక పఠనం, శ్లోకాలు చదవడం, స్తోత్రాలు చదవడం, ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాం. అలానే గ్రహానికి జపాలు, దానాలు ఇవి చెప్తూ ఉంటాం. ఇంకా ఒక్కొక్క గ్రహానికి కొంత సర్టెన్ నెంబర్ ఆఫ్ జపం ఉంటుంది, అవి చేస్తూ ఉంటారు. అలానే వాటికి సంబంధించిన దానాలు ఉంటాయి. వాటికి సంబంధించిన దానాలే కాకుండా జనరల్గా అన్నదానం, వస్త్రదానం అన్నది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే
శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాలు వీటి దగ్గరకు వచ్చేసరికి చదివేస్తున్నాం, తెగ చదివేస్తున్నాం, డైలీ చదివేస్తున్నాం, అందరూ చదువుతారు, డైలీ చదువుతారు. వాళ్ళకి పరిహారాలు అవసరమైనా కాకపోయినా కూడా శ్లోక పఠనం, స్తోత్ర పఠనం అన్నది, అష్టోత్తర నామాలు ఇవన్నీ మనం చదువుతూనే ఉంటాం. రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో మన వాళ్ళు, మన ఇంట్లో పేరెంట్స్ చేస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రత్యేకించి ఈ స్తోత్రాలు, శ్లోకాల దగ్గరికి వచ్చేసరికి వాటికి ఛందస్సు ఉంటుంది. ఛందస్సు ప్రకారం ఈ నవగ్రహ స్తోత్రాలు కానీ భగవంతుణ్ణి, అంటే ఇప్పుడు ఛందస్సు అనుకుంటే మనకు తెలుగులో ఉత్పలమాల, చంపకమాల, మత్తేవం, శార్దూలం ఇవి కాదు. ఇవి ఓకే, ఇవి మనకి తెలుగులో ఉండే ఛందస్సు. సాంస్క్రిట్కి కూడా ఛందస్సు ఉంటుంది, శ్లోకాలకి ఛందస్సు ఉంటుంది. 6-7 డిఫరెంట్ రకాల ఛందస్సులు ఉంటాయి, గ్రామర్ అన్నమాట. సో మనం చదివేటప్పుడు ఛందోబద్ధంగా చదవడం అన్నది ఇంపార్టెంట్. అది ఒక రకమైన వైబ్రేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మనకి, మానసికంగా, శారీరకంగా. అది రోగాలకు సంబంధించి కానీ మానసికంగా సంబంధించింది కానీ అవి పనిచేస్తూ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ అన్నవి ఆ ఛందోబద్ధంగా శ్లోకాలని ఉచ్చరించినప్పుడు మాత్రమే ఆ వైబ్రేషన్స్ అన్నవి మనకి పనిచేస్తూ ఉంటాయి. లేదా అంటే ఇప్పుడు గ్రహాలకి జపాలు, దానాలు కూడా మనం చేయించవచ్చు. మనకు అద్భుతమైన ఆ కాన్సెప్ట్ కూడా ఉంది, చక్కగా అవి కూడా చేయించవచ్చు మనం. అయితే ఇప్పుడు దానం అనేది ఇంకొక పెద్ద కాన్సెప్ట్. దానం ఇచ్చేవాళ్ళు, దానం పుచ్చుకునేవాళ్ళు, వీళ్ళ ఇద్దరికీ కూడా వాళ్ళ మనస్సు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ కర్మలు శుద్ధిగా ఉండాలి. అవి లేనప్పుడు వాళ్ళు ఎంత వెధపం చేసి ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా జీరో ఫలితం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కర్మ అన్నది అక్కడ పాడైపోయింది. ఆ నెగిటివ్ ఎనర్జీని వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీతోటి వీళ్ళు చేసే దాన ధర్మాలకు కూడా ఆ నెగిటివ్ ఎనర్జీయే ఉంటుంది. అది పనిచేయదు సరికదా, ఆ పుచ్చుకునే వాళ్ళకు కూడా చెడు జరుగుతూ ఉంటుంది. అదొక ప్రమాదం ఉంది. సో దానం ఇచ్చే వాళ్ళకి అర్హత ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, సద్గుణం, మంచి గుణాలు ఉండాలి, బుద్ధి మంచిదై ఉండాలి, వాళ్ళ కర్మలు పరిశుభ్రంగా ఉండాలి. అలానే వాళ్ళు సంపాదించే సంపద, అంటే ఇప్పుడు దొంగతనం చేసే దానాలు చేస్తే ఖచ్చితంగా అవి వికటిస్తుంది, గ్యారంటీ. ఏదో మంత్రాలు చేస్తే, లేకపోతే ఇంకా ఆ మంత్రానికి ఉపశమన మంత్రాలు చదివేస్తే, వీడికి వేసిన ఏదో చేతబడి ఏదో మంత్రం అవతల వాడికి తగిలేస్తుంది, వాడు నాశనం అయిపోతాడు, మంత్రం వేసిన వాడి నాశనం అయిపోతాడు. ఈ కాన్సెప్ట్ కరెక్టే. కానీ దాన ధర్మాలు చేసినప్పుడు కూడా దొంగ సొమ్ము తీసుకొచ్చి వెధవ పనులు చేసి దాన ధర్మాలు చేసినప్పుడు ఆ అవతల వ్యక్తి తెలియకుండా పుచ్చుకున్నాడు, కానీ అతనికి దైవబలం గట్టిగా ఉందనుకోండి, అది మళ్ళీ తిరిగి వీళ్ళనే కొడుతుంది. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా నేను చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా దొంగ సొమ్ము దానాలు చేస్తూ అవతల వ్యక్తికి ఏమవుదు, కానీ వీళ్ళింట్లో జనాలు రోగాలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన యాక్సిడెంట్స్, ఉద్యోగం ఊడిపోవడం, సంపాదన లేకపోవడం, రకరకాలన్నమాట. సో ఈవెన్ మనకి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా నా కష్టార్జితంతో, నా స్వార్జితంతో, నా కష్టార్జితంతో నైవేద్యం పెడుతున్నాను, ఈ నైవేద్యాన్ని స్వీకరించు అనే మనం మంత్రం చదువుతాం ఆ నైవేద్యం పెట్టేటప్పుడు కూడా. అందుకు పక్క వాళ్ళ సొమ్ముని దొంగతనం చేసి మన దాన ధర్మాలు, మనం జపదానాలు, నోములు చేస్తే ఏమీ జరగదు సరికదా, మళ్ళీ పాపమే తగులుతుంది. సో ఈవెన్ నైవేద్యం పెట్టేటప్పుడు కూడా సత్యం వర్తేనా అని, అంటే న్యాయబద్ధంగా, సత్యంగా, న్యాయంగా, ధర్మంగా వర్తించిన ధనంతో చేసిన పదార్థం, ప్రసాదం ఇది స్వీకరించండి అని భగవంతుడికి, లేకపోతే పితృదేవతలకి, అష్టదిక్పాదులకి, నవగ్రహాలకి, ఎవరికైనా కూడా దాన్ని మనం సమర్పిస్తాం. అలాంటప్పుడే అది వెళ్తుంది వాళ్ళకి, లేకపోతే వెళ్ళదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే వ్యక్తి పరిహారాలు చేయించుకునేటప్పుడు కూడా, ఈవెన్ గ్రహ జప దానాలు చేయించుకునేటప్పుడు కూడా వాళ్ళు సంకల్పం చెప్పుకుంటారు. పలానా గ్రహ దోష నివారణార్థం, లేకపోతే గ్రహ పీడా నివారణార్థం అని శ్లోకం చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటారు. ఇదే విధంగా వ్యక్తి ప్రాబ్లమ్స్లో ఉండేటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి
అది మన ఇంట్లోనే అవ్వచ్చు, మన ఇంట్లోనే శుభ్రంగా స్నానాదులు చేసి దీపధూప నైవేద్యాలు చేసేటప్పుడు పూర్వకర్మలు ఏవో మిస్టేక్స్ నాకు తెలియదు, నేను చేశాను. సరెండరెన్స్ అనమాట, కంప్లీట్ సరెండరెన్స్ చేసేయాలి మనం. అది లేనప్పుడు పని చెయ్యదు. మన ఈగో ఇంకా మనం లోపలే పెట్టుకొని మనం నేను అన్ని దానాలు చేస్తాను, ఇన్ని ధర్మాలు చేస్తాను, అన్ని జపాలు చేశాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాను, అన్ని నోములు నేర్చాను, ఏవి పని చెయ్యవు. సరెండరెన్స్ లేనప్పుడు, మంచి బుద్ధి మంచి జ్ఞానం లేనప్పుడు ఇవేవి పని చెయ్యవు. చుట్టుపక్కల మనుషులకి చెప్పుకోవడానికి చూసుకోవడానికి పనికొస్తాయి, కానీ మనం దైవాన్ని మోసం చేయలేం, అష్టదిక్పాలకుల్ని మోసం చేయలేం, పంచభూతాలని మోసం చేయలేము, సూర్యచంద్రుల్ని మోసం చేయలేం. వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన బిహేవియర్, మన ఇన్నర్ బిహేవియర్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతుంది. గ్రహం అంటేనే గ్రహించేది, అర్థమైపోతుంది వాళ్ళకి. మన వెధవ పనులు, మన బుద్ధులు మనం బయటికి చెప్పకపోయినా కూడా వాళ్ళకి అవి అర్థమైపోతాయి. కాబట్టి కంప్లీట్ సరెండరెన్స్ చేసి నా పూర్వజన్మ పాపాలని నన్ను క్షమించు, నేను ఏం తప్పులు చేశానో ఏమిటో నాకు తెలియదు, అమాయకుడిని, ఏదో అయిపోయింది నా వల్ల మిస్టేక్, ఇప్పుడు దానికి నన్ను క్షమించు అని కంప్లీట్ సరెండరెన్స్ చేసి అప్పుడు మీరు ఎంత చిన్నపాటి దాన ధర్మాలు చేసినా కూడా అది పనిచేస్తుంది. ఆ అంకిత స్వభావం ప్లస్ యాక్సెప్టెన్సీ, ఓకే మిస్టేక్ అయ్యింది, నన్ను క్షమించు, చేశాను, నాకు అర్థమైంది, ఈ బుద్ధి ఈ జ్ఞానంతో చేస్తే మనం చిన్నపాటి అన్నదానము, వస్త్రదానము, లేకపోతే పిల్లలకి పుస్తకాలు కొనివ్వడము, పేద పిల్లలకి బూట్స్, సాక్స్లు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. అది నీడీ అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చేస్తే ఇంకా మంచిది. సో దీంతో పాటు మనకి మానసికంగా వ్యక్తి బాధపడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మనం ప్రాణాయామ, ధ్యానం, మెడిటేషన్ అది కూడా మనం అంటే వాళ్ళ అంటే వ్యక్తి తాలూకా పరిస్థితిని బట్టి, పరిస్థితి లేకపోయినా కూడా మనం ఈ ప్రాణాయామ, ధ్యానాలు అన్నీ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ జన్మ కర్మలు, పూర్వజన్మ కర్మలో ఓకే ప్రారంధం, ఓకే అది దృఢ కర్మ, అది వచ్చి మన జాతక చక్రంలో కూర్చుంటుంది. కానీ ఇప్పుడు చేస్తున్నది సంచిత కర్మ ఏదైతే ఉందో ఇది అదృఢ కర్మ. ఇది మనం చేయడాన్ని బట్టి ఆ ఫ్యూచర్ కర్మ ఏదైతే, ఆగామి కర్మ ఏదైతే ఉందో అది అదృఢ కర్మ, జరగచ్చు జరగకపోవచ్చు, సంచితాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుందన్నమాట. ఇలాగా ఇది కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. అదృఢ కర్మలు, దృఢ కర్మలు, అదృఢ కర్మలు, అదృఢ కర్మలు అనమాట. దృఢ కర్మలే మనం మార్చలేం, అది దాన్ని అనుభవించాల్సిందే. అదృఢ కర్మలు ఏంటంటే మనం దాన్ని అనుభవిస్తాం, అది మనల్ని జీవితాంతం ఇబ్బంది పెట్టదు. ఆ సర్టెన్ సిచ్యువేషన్లో మనల్ని ఇబ్బంది పెడుతుంది, దెన్ వీ మూవ్ ఆన్, మనం ముందరికి, మన జీవితం ఆగిపోదు, ముందరికి వెళ్ళిపోతుంది. సో అదృఢ కర్మలు అంటే జరగచ్చు జరగకపోవచ్చు. సో ప్రజెంట్ మనం చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆగామి కర్మల్ని మార్చచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంది, మన కర్మ మన చేతుల్లోనే ఉంది కదా ఆబ్వియస్లీ. ఆ తర్వాత మనకి బాగా తెలుసు, మన ఇళ్లలో ప్రత్యేకించి భారతదేశంలో మనకి చిన్న పిల్లలు పుట్టగానే ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా మనం భగవంతుడి పేర్లతోటే మనం పెట్టుకొని అంత అద్భుతమైన, అంటే మన నరాల్లో జీర్ణించుకుపోయిన ఉన్నవి మనకి అష్టాదశ మహాపురాణాలు, అలానే ఇతిహాసాలు, ఉపపురాణాలు, ఇవన్నీ మనకి వేదవ్యాసుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి మామూలుగా ఏం చెప్పుకుంటాం అంటే ఆదిశంకరాచార్యులు ఎలా అయితే మన సనాతన ధర్మాన్ని కాపాడినవాడు, మహానుభావుడు, మన ఈ ధర్మాన్ని ఉద్ధరించినవాడు అని మనం ఎలా అయితే చెప్పుకుంటామో. ఎందుకంటే అప్పట్లో వైదికానికి వ్యతిరేకంగా ఉండే చాలా రకాల 70 పైన ఛాందస మతాలన్నవి, ఛాందస విధానాలు పాతుకుపోయిన రోజుల్లో ఆదిశంకరాచార్యుడు వచ్చి వాటన్నిటిని ఉద్ధరించడం జరిగింది. సో మనకి ప్రథమ గురువు కింద కూడా మనం అతన్ని చెప్పుకుంటాం. అయితే మనకి దానికన్నా ముందర వేదవ్యాసుడు,
వ్యాధవ్యాసుడు మన ధర్మాన్ని మొత్తం, మన సనాతన ధర్మాన్ని మొత్తం ఈ మహాపురాణాల రూపంలో మనకు అందించాడు. ఆ తర్వాత మనకి ప్రెజెంట్ దీంట్లో శంకరాచార్యులు, ఇద్దరు శంకరుని స్వరూపాలే. అయితే ఈ పురాణాలని, ఈ ఇతిహాసాలని, హరివంశం చదవండి, లేదా రామాయణం చదవండి, భాగవతం చదవండి, భాగవతంలో పలానా ఘట్టం చదవండి, లేదా మార్కండేయ పురాణం, చాలా పురాణాలు ఇవన్నీ వీటన్నిటికీ ఏంటంటే ప్రతి సజెషన్కి ఒక రీజన్ ఉంటుంది. అది వ్యక్తిలో ఇన్నర్గా ఉన్న ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో మార్పు రావాలి. సో ఈ ప్రాణాయామ, ఈ ధ్యానం, ఈ పురాణాలు ఇవన్నీ చదవటం వలన వాళ్ళకి మార్పులు వచ్చి ప్రెజెంట్ ఈ సంచితంలో వాళ్ళకి ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆగామి కర్మ, ఫ్యూచర్ కర్మలో ఉన్నవి బాగుపడతాయి. అది వీటి ప్రధాన ఉద్దేశం అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా మనం రామాయణం, మహాభారతాలు పిల్లలకి నేర్పిస్తాం, పిల్లలకి చెప్తాం. స్కూల్స్లోని వాటిల్లోని వాళ్ళని డ్రామాలు అవి వేస్తూ ఉంటారు. అది సరిపోదు. వాళ్ళకి పెద్ద అయిన తర్వాత, సొసైటీని చూసిన తర్వాత, సొసైటీలో ఉన్న పలు రకాల పాలిటిక్స్ కానీ, కుళ్ళు కుషుద్ధం కానీ, మ్యానిపులేషన్స్ కానీ, బ్యాక్ స్టాబింగ్స్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళలో ఒక రకమైన మార్పు వస్తుంది, ఒక రకమైన మెచ్యూరిటీ వస్తుంది. కాబట్టి అక్కడ మళ్ళీ ఈ చిన్నప్పుడు చదువుకున్న ఈ ధర్మాలు, జ్ఞానం అన్నీ ఉంటాయి. కానీ ప్రజెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, తప్పదు, రియాక్ట్ అవ్వాల్సిందే. సో ఆ టైంలో కూడా మళ్ళీ మనం ఈ పురాణ ఇతిహాసాలను, మన సంస్కృతి మనం చదువుకున్నాం అంటే మనకి ఇవన్నీ బాగా గుర్తుంటాయి. ఏ సిచ్యువేషన్లో ఎలా పనిచేయాలి అన్నది మనకి బాగా పనిచేస్తుంది. వాటిల్లోనే, ఆ కథల రూపంలోనే ఇవన్నీ మనకు అర్థమైపోతాయి, ఆటోమేటిక్గా అర్థమవుతాయి. సో మనం చిన్నపిల్లలకి చెప్పించేస్తాం అంటే అమ్మమ్మలు, తాతలు చిన్నప్పుడు చదివేశారు, చిన్నప్పుడు చెప్పేశారు, వీళ్ళ పని అయిపోయిందని అనుకోకండి. ప్రతి ఏజ్లోని, ప్రతి వయస్సులోని, మేబీ ఇట్స్ 20 or 40 or 60 ఓల్డ్ ఏజ్, ఏ టైంలో కూడా వీటి తాలూకా స్ట్రెంగ్త్, వీటి తాలూకా శక్తి మనకు అవసరం. మనం ఈ సొసైటీలోని, ఈ సంసారంలో, అది పర్సనల్ సంసారం అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ సంసారం అవ్వచ్చు, వ్యక్తి తాలూకా ఆధ్యాత్మిక ప్రయాణం అవ్వచ్చు, లేదా అంటే సొసైటీలో ఎలా బ్రతకాలి అన్నది, ఇది ఇంట్లో ఉన్న సంసారమైనా లేదా బయట ఉన్న సాంఘికమైనా కూడా ప్రతి దాంట్లోని ఇవి మనకి పనిచేస్తాయి. ఇవి మన ఉన్నత స్థితులకే తీసుకొని వెళ్తాయి. సో ఇవి కూడా పరిహారాల కింద మనకి బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇన్ని రకాల పరిహారాలు మనం చెప్పచ్చు, చెయ్యొచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే టైమింగ్ ఇంపార్టెంట్. కొన్ని చిన్న చిన్న అంటే అదృఢ కర్మలు ఉంటాయి, ఆ టైంలో వాళ్ళని ఇబ్బంది పడతాయి. ఆ తర్వాత మూవ్ ఆన్ అయిపోతారు జనాలు, దశలు మళ్ళీ మారుతాయి, అంతర్దశలు మారుతాయి, సిచ్యువేషన్ మారిపోతుంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన పరిహారాలు, సిచ్యువేషన్ మారిన తర్వాత పరిహారాలు అవసరం లేదు. కాబట్టి టైమింగ్, పరిహారాలు చెప్పేటప్పుడు టైమింగ్ అన్నది అవసరం, చేంజ్ ఆఫ్ మైండ్ అన్నది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం దృఢకర్మలకి, చాలా మటుకు దృఢకర్మలకి పరిహారాలు ఉండవు, వ్యక్తి దాన్ని అనుభవించాల్సిందే. కాకపోతే ఆ అనుభవించే టైంలో జ్ఞానంతో, నాలెడ్జ్ తోటి ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో, ఈ మెడిటేషను, ప్రాణాయామ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి సహకరిస్తాయి, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దృఢకర్మలకి ఇవి ఇచ్చినంత సలహాలు, సూచనలు, శక్తి, ధైర్యం ఏవి ఇవ్వలేవు. ఇది బెస్ట్ పరిహారం దృఢకర్మలకి. కర్మల్ని మనం చేంజ్ చేయలేకపోయినా మనిషి తాలూకా మానసిక పరిస్థితిని మనం చేంజ్ చేయొచ్చు, ఆ వ్యక్తిని ధైర్యంతో నింపేయచ్చు అనమాట. సో టైమింగ్ అనమాట. ఆ దశాభుక్తులు ఏంటి రన్ అవుతున్నాయి, మనకి ఆ గ్రహాలు దశాభుక్తులను చూసి ఏ టైంలో ఈ పరిహారం ఇస్తే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి కూడా చంచలంగా ఉన్నప్పుడు మనం ఎంత గొప్ప పరిహారం ఇచ్చేసినా కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి ఆ చంద్రుడి తాలూకా స్థితి, చంద్రుడు ఆ టైంలో ఏ దశాభుక్తులు నడుస్తున్నాయి, వీటికి చంద్రుడితో ఎలాంటి లింక్ ఉంది, నవమ స్థానంతో ఎలాంటి లింక్ ఉంది, పంచమ స్థానంతో ఎలాంటి లింక్ ఉందా అన్నది చూసుకుంటూ మనం పరిహారాలు ఇవ్వాలి. ఊరికనే వచ్చాడు కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాం అంటే వాడికి పనిచేయవు. ఫైనల్గా ఏంటంటే పరిహారాలు ఏవి పనిచేయవండి, ఆ ఆస్ట్రాలజర్ చెప్పారు మాకేం పని చేయలేదు అన్న పేరు వచ్చేస్తుంది. సో టైమింగ్ ఇంపార్టెంట్, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎలాంటి వాటికి పరిహారాలు పనిచేస్తాయి, ఎలాంటి వాటికి పరిహారాలు అస్సలు పనిచేయవు. వాళ్ళకి పురాణ ఇతిహాసాలు, మెడిటేషను, ధ్యానం మాత్రమే పనిచేస్తుంది. మనం అన్నది జాగ్రత్తగా సిచ్యువేషన్ బట్టి జడ్జి చేసుకుంటూ పరిహారాలు ఇవ్వాలి. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.